వాస్తవంగా ఒక మనిషి ఒక ఇల్లు కట్టుకుని, అందులో గృహప్రవేశం చేసుకొని, సంబరాలు చేసుకుంటుంటే ఎవరైనా సరే అక్షింతలు వేస్తారు, ఆశీర్వదిస్తారు, వీలైతే 4 సామాన్లిస్తారు. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చింది. నిన్న స్వీట్లిచ్చింది, అన్నీ జేశారు. 5,00,000 ఏది నిన్న 2,00,000, 3,00,000 ఇళ్ళకు సంబంధించి. మంచిది. జగన్ టైంలో అదే చేస్తుంటే చంద్రబాబు గారు ఏమన్నారప్పుడు? "ఓ సెంటు భూమంటే సమాధికి గూడా పనికిరాదు. సమాధికి కావాల్సింది 6 అడుగులు. సెంటు భూమంటే 6 అడుగులా? 480 అడుగులు. అదే పల్లెటూళ్ళల్లో 72 గజాలు, పట్టణాల్లో సెంటు, పల్లెల్లో సెంటున్నర. కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసినటువంటిది. నేను ఆ రోజునే ప్రశ్నించి, ఏంటి మాటలు? ఏం సంస్కారం ఇది? పేదవాడింటిని సమాధితో పోల్చేటటువంటి సంస్కారహీనత్వం ఏంటి అన్నట్టు అప్పుడే ప్రస్తావించా. పోనీ మీరు కట్టించిన టిడ్కో ఇళ్ళు ఎంత అని కూడా అడిగానప్పుడు. ఇప్పుడు టిడ్కో ఇళ్ళు నిన్న 1,00,000 ఇచ్చారు కదా! అవి కనీసం సెంటన్నా ఉన్నాయా? 330 గజాలు, 380 గజాలు, 420 గజాలు. ఏది అడుగులు, గజాలు కాదు. అడుగులు. చక్కగా కొత్తగా గృహప్రవేశం చేసినోళ్ళందరికీ అభినందనలు. బట్ ఇట్లాంటి మాటలు ఇంకోసారి సంస్కారహీనమైన మాటలు మాట్లాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధినేత మీద ఉంది.